నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పింఛన్ జాబితా ప్రచురణకు లంచం ఇవ్వాల్సిందే. శ్రీ సత్యసాయి జిల్లాలో సచివాలయ సిబ్బంది చేతివాటం. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం. మంత్రి పెద్దిరెడ్డి కారును అడ్డుకున్న కార్యకర్తలపై కేసులు. జగన్ స్వార్థ ప్రయోజనాలకు దుగ్గరాజపట్నం పోర్టు బలి. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్న మాట గాలికి. రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని మోదీ అరిచల్ మునై సందర్శించిన అక్కడే ప్రాణాయామం. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ ప్రత్యేక కార్యక్రమాలు. దేశవ్యాప్తంగా శ్రీరాముణ్ణి స్మరిస్తూ దీపాల ప్రదర్శన. తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అరిచల్ మునైను సందర్శించారు. అక్కడే ప్రాణాయామం చేశారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ రాత్రి రామేశ్వరంలో బస చేశారు. అక్కడి నుంచి ఉదయం అరిచల్ మునైకు వెళ్లారు. లంకకు వెళ్లేందుకు వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును అరిచల్ మునైలోనే నిర్మించినట్లు పురాణాల ప్రకారం చెబుతారు. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నంపై ప్రధాని మోదీ పూలను చల్లి వందనం సమర్పించారు. తర్వాత బీచ్లో పూలను పరిచి తర్వాత ప్రాణాయామం చేశారు. అనంతరం సముద్రపు నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. తర్వాత ధనుష్ కోటికి వెళ్లిన ప్రధాని అక్కడ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో వేలాది దీపాలను వెలిగించి శ్రీరాముడిపై అభిమానం చాటుకున్నారు. సియావర్ రామచంద్రకి జై అనే ఆకృతిలో వేలాదిగా దీపపు ప్రమిదలను వెలిగించారు. మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్, ఆయన కుటుంబ సభ్యులు, కొందరు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సార్వజనిక వచనాలయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముంబైలోని అతిపెద్ద సముద్ర వారధి బాంద్రా ఓర్లీ సీలింక్ పైన శ్రీరాముని ప్రతిమను ప్రదర్శించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ జానకి రామ్. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. అయోధ్య ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను సైతం రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. జనవరి 23 వరకు ఇదే పరిస్థితి. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బ్యారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే ఆదివారం, సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యకు దారితీసే 5 మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ ఇచ్చిన లింక్ ద్వారా తమ మొబైళ్ల నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని విజయవాడలో శోభాయాత్ర నిర్వహించారు. సింధీ సమాజం, బృందావన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసి భారీ ఊరేగింపు చేశారు. సింధు భవన్ కళ్యాణ మండపం నుంచి సీతారామ లక్ష్మణ వేషధారులను గుర్రాల రథంపై ఊరేగించారు. హనుమాన్ వేషధారణ, చిన్నారుల కోలాటం, నృత్య ప్రదర్శనలతో బందర్ రోడ్డు రామనామస్మరణతో మార్మోగుతోంది.
శోభయాత్ర జరుగుతుంది. అంటే రాముల వారి అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠ జరిగేటప్పుడు మొత్తం కూడా ప్రపంచంలోనే ఆధ్యాత్మిక సంస్థ కాబోయే అయోధ్య యొక్క కార్యక్రమం విస్తృత స్థాయిలో అన్ని వర్గాల యొక్క హిందూ సామాజిక వర్గంలో ఉన్న అన్ని వర్గాలని ఏకం చేస్తూ ఒక కార్యక్రమం జరుగుతుంది భారతదేశం మొత్తం. దానికి నిదర్శనంగా ఇక్కడ సింధీస్ కానీ హిందీ వారు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు వారు కానీ అందరం కలిసి ఒక శోభయాత్ర చేసుకుంటున్నాం. దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఈ యాత్ర జరుగుతుంది. దాంతోపాటు ఈ శోభయాత్రల ద్వారా ప్రజలకి అయోధ్యని అఖండ ప్రపంచంలోనే అద్భుతమైన శక్తిగా ఒక ఆధ్యాత్మిక సెంటర్గా తయారు చేయాలనే ఆలోచనతో నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని అంటే అవుతుందనే కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నాం. ఈ సింధు భవన్ మా విజయవాడ పూజ సింధీ పంచాయత్ తరఫున ఈ 3 రోజులు ఉత్సవాలు పెట్టుకున్నాము. ఇవాళ రామ సీత లక్ష్మణ్ హనుమాన్ రథయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. పంచాయత్ తరఫున చాలా కృతజ్ఞతలు ఉన్నాము. ఈ అవకాశం మాకు దొరికింది. హక్కుల కోసం గళమెత్తిన అంగన్వాడీలను అణచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరసనకు దిగిన వారిపై కేసుల కత్తి దూస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అడ్డుకోవడంపై కేసు పెట్టారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఉరవకొండ తహసీల్దార్ చేసిన ఫిర్యాదుతో ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తూ అనారోగ్యానికి గురైన అంగన్వాడీలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అంగన్వాడీలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవని, తక్షణం వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనంతో పాటు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. అనేక బెదిరింపులకి, దౌర్జన్యాలకి దిగుతున్నది. చీలికలు పెట్టడానికి, బలహీనపరచడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నది తప్ప వాళ్ళ న్యాయమైన కోరికలను పరిశీలించడానికి కూడా సిద్ధపడలేదు. వాళ్ళ జీతం పెంపుదల కోసం మొదటి నుంచి సమ్మె చేస్తున్నారు, బహిరంగ ప్రకటించారు. అది తప్ప అన్ని చేస్తాం అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం అనేది ఏ రకంగానూ సమంజసంగా లేదు. నిరవధిక నిరాహార దీక్షకి పూనుకున్నారు. 4 రోజులుగా అన్నపానీయాలు మాని దీక్ష శిబిరంలోనే కూర్చొని పట్టుదలగా ప్రాణాలు అర్పించినా సరే సాధించుకోవాలనేటువంటి పట్టుదలతో వాళ్ళు సాగిస్తున్నారు. ఆరోగ్యాలు బాగాలేక చివరికి పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు. వాళ్ళ ఆరోగ్యాలకి, వాళ్ళ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం ఏర్పడ్డా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసలైనటువంటి సమస్య వేతనాల సమస్య. ఆ సమస్య పరిష్కారం కాకుండా అవి చేశాం, ఇవి చేశాం, అంత చేశాం, ఎంత చేశాం అని చెప్పుకున్నందువల్ల ఏం ఉపయోగం లేదు. ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళతో సామరస్యపూర్వకం ఇప్పటికైనా ఒక ఒప్పందానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నేను హెచ్చరిక చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి చేరికలు మొదలయ్యాయి. సుమారు 50 మందికి పైగా యువకులు తెదేపా నేత ఆర్మిలి రాధాకృష్ణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాధాకృష్ణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ మోసపూరిత హామీలతో యువత నష్టపోయారని రాధాకృష్ణ అన్నారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో పార్టీలో చేరారని వివరించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా ఈరోజు యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతని మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు యువతని నిర్లక్ష్యం చేయడం వలన యువతంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల వారందరూ కూడా ఈరోజు పూర్తిగా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. యువత భవిష్యత్తు బాగుండాలంటే, యువతకు ఉద్యోగం రావాలంటే బాబు గారు రావాలి. ఈరోజు అదే విధంగా ఆ కోరిక ప్రకారం ఈరోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న 1,95,000 రూపాయలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళుతున్న మహమ్మద్ అనే వ్యక్తి బ్యాగ్ను రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.
మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం. ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ఈ రెండూ ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి అధోగతి పాలైంది. రివర్స్ గేర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రతిపాదించిన 3 పారిశ్రామిక అభివృద్ధి కారిడార్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. గత ప్రభుత్వం చేసిన పనుల్ని పూర్తి చేయకుండా వదిలేసిన జగన్ సర్కార్ కొత్త ప్రతిపాదనలో కోతపెట్టి ఖర్చును భారీగా తగ్గించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నీ కేంద్ర సాయం అందుకుని ఉరుకులు పెడుతూ ఉంటే జగనన్న సారథ్యంలో ఆంధ్రావని మాత్రం గురకపెడుతోంది. Good governance and effective policy intervention by our government has not only safeguarded the economy and kept deficits under control and has also ensured that the business ecosystem is not jeopardized. During this period, we have carefully laid the path for facilitating a conducive business environment, strengthening the infrastructure, improving the skills of our youth, making internet and broadband far more accessible, and so forth. ఇది విశాఖ వేదికగా 2023లో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి సీఎం జగన్ చేసిన ప్రసంగం. చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతనలేని వైకాపా సర్కార్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక వస్తుల కల్పనలోనూ తన నైజాన్ని నిరూపించుకుంది. పారిశ్రామిక ప్రగతి పడకేసేలా చేసింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ NICD కార్యక్రమం కింద పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు 9 ఏళ్ల క్రితం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCIC, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBICలను ప్రతిపాదించింది. పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని అధికారం చేపట్టిన మొదట్లో చెప్పిన జగన్ ఆ తర్వాత మాటే మర్చిపోయారు. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా భావించే ఈ కారిడార్లను పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ సర్కారు పారిశ్రామిక కారిడార్లకు ఖర్చు వృధా అని మాట్లాడుతోంది. రుణ స్థిరత్వం అంటూ కబుర్లు చెబుతోంది. విశాఖ చెన్నై కారిడార్ 2వ దశ ప్రాజెక్టు పనుల్ని నిర్దాక్షిణ్యంగా కుదించి నిధుల్లో కోతలు పెట్టింది. VCIC, CBIC కారిడార్లకు సంబంధించిన అనుమతుల్ని గత ప్రభుత్వమే పూర్తి చేసింది. తరువాతి పనుల్ని పూర్తి చేయటంలో వైకాపా ప్రభుత్వం ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. VCIC ప్రాజెక్టుకు చేసే ఖర్చులో కేవలం 21.5% భరించాల్సి ఉంది. మిగిలిన 2 కారిడార్ల అభివృద్ధికి అయ్యే వ్యయంలో రాష్ట్రం ఒక్క పైసా కూడా భరించాల్సిన అవసరం లేదు. నేషనల్ ప్రొడక్షన్ పాలసీ కింద కేంద్రమే మొత్తం ఖర్చు చేస్తుంది. అయినా ఆ నిధుల్ని వినియోగించుకుని పనులు కొలిక్కి తేవటం జగన్ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. VCIC మొదటి దశ పనుల్లో ఇప్పటి వరకు దాదాపు 70% మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 2వ దశ పనుల్ని గుత్తేదారులకు కేటాయించి పూర్తి చేయటం 5 ఏళ్లలో సాధ్యం కాలేదు. జగన్ సర్కారు ఏం చేసిందంటే సొంత జిల్లా కోసం కొప్పర్తి పారిశ్రామిక పార్కును VCIC పరిధిలో చేర్చింది. ఓర్వకల్లులో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి గత ప్రభుత్వం సేకరించిన భూముల్ని కేంద్రానికి చూపించి HBIC పరిధిలోకి తెచ్చింది. ప్రభుత్వం చొరవ చూపితే 3 కారిడార్ల పరిధిలోని 43,852 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు సమకూరేవి. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల్లోని 26,499 ఎకరాల్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తీర్చిదిద్దే అవకాశం ఉండేది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించేది. 3 కారిడార్లను అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు భారీగా ప్రయోజనం దక్కేది. జగన్ సర్కారు మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. VCIC 2 దశల్లో ప్రతిపాదిత ఖర్చు 5,604 కోట్లు, ADB రుణం 4,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,434 కోట్లు. తొలి దశలో విశాఖలోని నక్కపల్లి 4,319 ఎకరాలు, అచ్యుతాపురం 2,532 ఎకరాలు, చిత్తూరులోని శ్రీకాళహస్తి ఏర్పేడు 12,592 ఎకరాలు, కడపలోని కొప్పర్తి 2,596 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. VCIC ప్రాజెక్టు పూర్తి చేస్తే ఏపీ GDP 6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
2015లో 1.1 లక్షల కోట్లు ఉన్న ఉత్పత్తుల విలువ 2035 నాటికి 7 రెట్లు పెరిగి 7.8 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2015లో ఆయా జిల్లాల్లో 29 లక్షల మంది ఉపాధి పొందుతుండగా 2045 నాటికి ఆ సంఖ్య 1.40 కోట్లకు చేరేది. సిబిఐసి కోసం నెల్లూరులో 10,502 ఎకరాలు, చిత్తూరు పరిధిలో 1,587 ఎకరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. క్రిస్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామంటూ 2,139.44 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం 3 సార్లు టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. హెచ్బీఐసీ పరిధిలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులోని 9,724 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తయారు చేసిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో ఉపాధి కరువై వలసలు పెరుగుతున్నాయి. ఏపీలో ఏటా 2.5 లక్షల మంది డిగ్రీ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళుతున్నారు. గతంలో మనం అనుకునే వాళ్ళం ఉత్తరప్రదేశ్ చాలా వెనకబడినటువంటి రాష్ట్రం. ఇవాళ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం వ్యయం చేయడంలో మొదటి స్థానంలోకి వచ్చారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ఉన్నా కానీ వాళ్ళ మూలధనం వ్యయం చేయడంలో అధమ స్థానంలోకి వెళ్ళిపోయాం. ఆ యొక్క ప్రభావమే ఈ యొక్క క్యాడర్లు కానీ ఈ పారిశ్రామిక వాళ్ళు కానీ పూర్తి చేయలేకుండా విఫలమైనటువంటి విఫల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దేశంలో కనబడతా ఉన్నారు. ఇవాళ పారిశ్రామిక విధానం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే అవి కాగితాలకి పరిమితమైనవి. భౌతికంగా ఆ పరిశ్రమల ఏర్పాటుకు చేయడానికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలగజేయబోవటం ఒకవైపు అయితే, రెండో వైపు కండ్యూజివ్ అట్మాస్ఫియర్ అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి వాతావరణం కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే అరాచకమైనటువంటి విధానాలతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇండస్ట్రియల్ సదస్సు జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? చేసుకున్నటువంటి ఎంఓయూలు కూడా భూ దోపిడీ, 4 లక్షల ఎకరాల పైగా భూ దోపిడీ. సొంత అనుంగ మిత్రులు ఇండోసోల్, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీలు దోచిపెట్టడానికి, అర్హత లేనటువంటి కంపెనీలు దోచిపెట్టడానికి, అరవింద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఒక కంపెనీది ఇవాళ మనం చూసాం. ఢిల్లీలో మద్యం స్కామ్లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళకి తీసుకొచ్చి రామాయపట్నం దగ్గర 10,000 ఎకరాలు కట్టబెట్టేటటువంటి పరిస్థితి, పోర్టు కట్టబెట్టేటువంటి పరిస్థితి. ప్యాకేజీలను కుదిస్తున్న జగన్ సర్కారు ఖర్చును భారీగా తగ్గిస్తోంది. ప్రభుత్వం ప్రాధాన్యాల్లో పారిశ్రామిక అభివృద్ధికి చోటు లేదంటూ బహిరంగంగానే చెబుతోంది. ప్రతిపాదనలను సవరిస్తూ 2022 డిసెంబర్లో ఉత్తర్వులిచ్చింది. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశలో ప్రతిపాదించిన 12 ప్యాకేజీల సంఖ్యను 7కు కుదించింది. ఒక్కొక్క ప్యాకేజీకి చేసే ఖర్చును కూడా తగ్గించింది. అధికారులు రూపొందించిన అంచనాల్లో 1,205.57 కోట్ల మేర కోత పెట్టింది. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశ పనులకు 2,838.39 కోట్లతో పంపిన ప్రతిపాదనలను ఏడీబీ ఆమోదించింది. అయితే ఇంత మొత్తం అవసరం లేదని ఆ ప్రతిపాదనల్ని సవరించింది. భూసేకరణకు చేసే ఖర్చు 164.70 కోట్లతో కలిపి 7 ప్యాకేజీలకు కేవలం 1,632.82 కోట్లతోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన 2వ దశలో పనుల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు 1,468.12 కోట్లు మాత్రమే. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశలో ప్రతిపాదించిన పనులు, సవరించిన అంచనాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి ఏర్పేడు స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 600 కోట్లు ప్రతిపాదించగా ఆ మొత్తాన్ని 462.96 కోట్లకు కుదించారు. అచ్యుతాపురం, రాంబిల్లి స్టార్టప్ ఏరియాలోనూ ఇలాగే కోత పెట్టారు. 198 కోట్ల నుంచి 149 కోట్లకు తగ్గించారు. నక్కపల్లి క్లస్టర్లో స్టార్టప్లో మాత్రం 376.20 కోట్ల నుంచి 399.03 కోట్లు పెంచారు. సీఈటీపీ ఏర్పాటు కోసం చిత్తూరు స్టార్టప్లో 144.10 కోట్లు, రాంబిల్లి స్టార్టప్లో 213 కోట్లు, నక్కపల్లి స్టార్టప్లో 213 కోట్లు, అచ్యుతాపురం స్టార్టప్లో 400 కోట్లు, ఏపీ మెట్టెక్ జోన్లో 106.06 కోట్లు గతంలో ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదనల్లో ఎలాంటి ఖర్చు అవసరం లేదని భావించారు. నాయుడుపేట క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డుకు గతంలో 161 కోట్లు ప్రతిపాదించగా కొత్తగా 120.78 కోట్లకు తగ్గించారు. రౌతు సురమాల క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డుకు గతంలో 91 కోట్లు ప్రతిపాదించగా కొత్తగా 67.42 కోట్లకే సరిపెట్టారు. నక్కపల్లి క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డు ప్రతిపాదనల్ని 36 కోట్ల నుంచి 25.91 కోట్లకు సవరించారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుకు 240.03 కోట్లు ప్రతిపాదన కాగా 3 కోట్లు పెంచారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలాగూ తేలేకపోయిన జగన్ సర్కార్ ఇప్పుడు ఉన్న వాటిని నిలబెట్టుకోలేని దీనావస్థలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే చాలా పరిశ్రమలను తరిమేసి యువత ఉపాధికి గండి కొట్టింది. చాలదన్నట్లు
ఇప్పుడు పోర్టులను దెబ్బతీయాలని చూస్తున్నారు. వైకాపా నిర్వాకంతో కృష్ణపట్నం పోర్టు ద్వారా సరకు రవాణా గణనీయంగా పడిపోయింది. ఆశించిన స్థాయిలో వ్యాపారం లేదంటూ కంటైనర్ టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరించాలని పోర్టు యాజమాన్యమైన అదానీ సంస్థ నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం పడిపోవడమే కాకుండా వేలాది మంది ఉపాధిపైన ప్రభావం పడనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ ద్వారా 2014-19 మధ్య ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల ఎగుమతులు దిగుమతులు జరిగాయి. దీని ద్వారా ఏటా 9 లక్షల కోట్ల టర్నోవర్ జరిగి పన్నుల రూపేణా రాష్ట్రానికి సుమారు 1000 కోట్ల ఆదాయం వచ్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక కృష్ణపట్నం పోర్టులో నీలి నీడలు కమ్ముకున్నాయి. 2019-21 మధ్య ఎగుమతులు దిగుమతులు 4 లక్షల మిలియన్ టన్నులకు పడిపోయాయి. ఆ పరిస్థితి మరింత దిగజారి ప్రస్తుతం ఏడాదికి 1,00,000 మిలియన్ టన్నులకు మించి సరకు రవాణా జరగడం లేదు. దీనివల్ల టర్నోవర్ ఏడాదికి 1,50,000 కోట్లకు తగ్గింది. దీనిపై రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 150 కోట్లకు పడిపోయింది. కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రధానంగా శ్రీలంక, అమెరికా, చైనా, సింగపూర్కు బియ్యం, పొగాకు, గుంటూరు మిర్చి, పత్తి, రొయ్యలు ఎగుమతవుతున్నాయి. చైనా, మలేషియా, దుబాయ్, థాయిలాండ్ నుంచి శ్రీ సిటీలోని మోటార్ పరిశ్రమలకు అవసరమైన విడి భాగాలతో పాటు వివిధ పరిశ్రమలకు అవసరమైన పేపర్ రోల్స్, ఫర్నిచర్, రసాయనాల దిగుమతి జరుగుతోంది. వైకాపా తీరుతో కంటైనర్ రవాణా ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 850 కోట్లు రాష్ట్రం నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని అవకాశంగా చేసుకుని కంటైనర్ టెర్మినల్ను బల్క్ కార్గోకు వినియోగించుకోవాలని అదానీ సంస్థ భావిస్తోంది. కంటైనర్ టెర్మినల్ను ప్రస్తుతం పాక్షికంగా ఉపసంహరించాలని నిర్ణయించింది. టెర్మినల్కు ఇరువైపులా ప్రస్తుతం హుక్లు ఉన్నాయి. అందులో ఒకవైపు ఉన్న 2 హుక్లను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. వాటిని అదానీ సంస్థకు తమిళనాడులో ఉన్న కాటుపల్లి, ఎన్నూరు పోర్టుల్లో వినియోగించుకోనుంది. కంటైనర్ టెర్మినల్ తరలింపుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం నష్టపోతున్నా జగన్ పట్టించుకోరా అని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి అదానీ కంపెనీ తీసుకుంది. ఇక్కడ కంటైనర్ కార్గోని క్లోజ్ చేసి కృష్ణపట్నంలో డర్టీ కార్గోకి పరిమితం చేసి తమిళనాడులో కాటుపల్లికి, ఎన్నూరికి ఆయన టెర్మినల్ని మార్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1000 ఎకరాలు భూములు ఇచ్చి నిర్వాసితులైపోయి పోర్ట్ వస్తుంది మాకు అంటే బూడిద మిగులుతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. కార్గో ఎందుకు పడిపోతుంది, ఎందుకు షిఫ్ట్ అయిపోతుంది, ఎవరు కారణం అని చెప్పేసి కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నెర చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా? సమాధానం చెప్పండి. కృష్ణపట్నం టెర్మినల్ ద్వారా ఏటా 8 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉన్న కంటైనర్ల ఎగుమతులకు అవకాశం ఉంటే 2 ఏళ్లుగా 1,00,000 యూనిట్ల సామర్థ్యానికి మించి కంటైనర్లు రావటం లేదు. చెన్నైలోని పోర్టుల నుంచి నెలకొన్న పోటీ వల్ల కంటైనర్ రవాణా ఆశించిన స్థాయిలో లేదు. దీనివల్లే టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరించాలని యాజమాన్యం నిర్ణయించిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం మేకల చెరువు సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల నుంచి లంచం వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. సచివాలయంలో సంక్షేమ విద్యా సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు అర్హుల జాబితాను ప్రకటించకుండా లబ్ధిదారుల వద్ద 500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ గ్రామంలోని యువకులు బాధితుల నుంచి వివరాలు సేకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి పేదలను పీడించి లంచాలు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 2 సార్లు మళ్ళీ ఎవరికైనా ఇచ్చిన దాంట్లో లెక్క 500 ఇచ్చినాను. ఆయన సార్కి ఇచ్చినావు. ఎంత ఇచ్చినావు? 500. ఎందుకు ఇచ్చినావు? ఆయన అడిగినాడా డబ్బులు? 500 ఇవ్వను. అమ్మా ఎంత అన్నారు? 3 నెలలు అయిపోయింది సార్. అంతే సార్. సీను సార్ ఏం పని చేస్తాడు ఆయన? వెల్ఫేర్. ఎంత ఇచ్చినావు? 2,000 సార్. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో చూడదగ్గ చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి. రామ మందిరానికి ఈశాన్య దిశలో సీతమ్మ తల్లి ప్రైవేట్ ప్యాలెస్ ఉంది. దశరథుని భార్య కైకేయి వివాహానంతరం అయోధ్యకు వచ్చిన తన కోడలు జానకికి ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు కనక భవనాన్ని పునరుద్ధరణ చేసినట్లు ఇక్కడ నమ్ముతారు. ప్రస్తుతం ఓర్చా వంశస్థులు ప్యాలెస్ను నిర్వహిస్తున్నారు. అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాల్లో
కనక భవనం ఒకటి. సీతారాముల వనవాసానికి కారణమైన కైకేయే స్వయంగా ఈ ప్యాలెస్ను వివాహానంతరం కోడలు జానకికి కానుకగా ఇచ్చినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఈ ప్యాలెస్లో సీతారాముల విగ్రహాలున్నాయి. ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలతో కూడిన ఈ ప్యాలెస్ నిర్మాణ శైలి బుందేల్ఖండ్ రాజభవనాలను పోలి ఉంటుంది. ఈ ప్యాలెస్ను అనేకసార్లు పునరుద్ధరించినట్లు చెబుతారు. ముందుగా రాముడి పుత్రుడు కుశుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, తర్వాత విక్రమాదిత్యుడు కనక భవన్ను పునర్నిర్మించినట్లు చెబుతారు. నవాబు రెండో సాలార్జంగ్ హయాంలో కనక భవనం ధ్వంసమైందని బుందేల్ఖండ్ మహారాజు ప్రతాప్ సింగ్, అతని భార్య వృషభన్ కున్వారి 1891లో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు నమ్ముతున్నారు. ఆ రాణి ప్రతిష్ఠించిన విగ్రహాలే ప్రస్తుతం ప్యాలెస్లో ఉన్నాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కనక భవనం గోడలపై చెవిపెట్టి శ్రద్ధగా వింటే సీతమ్మ కాలిగజ్జల శబ్దం వినిపిస్తుందని ఇక్కడి రామానందాచార్య, రామ్దినేశాచార్య చెప్పారు. నేటికి రాముడు సీతతో కలిసి ఇక్కడే ఉన్న దివ్యమైన అనుభూతి కలుగుతుందని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో 5 అంతస్తుల భవనం పేకమేడలా కూలింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అందులోని ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. భవన శిథిలాలు రోడ్డుపై పట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.